సంక్రాంతి పండుగ తర్వాత తగ్గాల్సిన చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పడిపోయిన ఉష్ణోగ్రతలకు తోడు ఉదయాన్నే చల్లని గాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల రోడ్లు గాలిగా కనిపిస్తున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రోజు తెల్లవారుజామున అత్యల్పంగా పటాన్చెరులో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాజేంద్రనగర్లో 10.5, మెదక్ 10.6, రామగుండంలో 12.3, ఖమ్మంలో 18 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత నేపథ్యంలో వైద్యాధికారులు ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. వయసు మీద పడిన వారు, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు చలిలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాసిస్ లైన్ లో ఉన్నారు. బాసిస్, చెప్పండి. యమున, సంక్రాంతి పండుగ తర్వాత తగ్గాల్సిన చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పడిపోయిన ఉష్ణోగ్రత తోడుగా ఉదయాన్నే చల్లని చలిగాలులు వీస్తుండడంతో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారు కూడా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగానే చూస్తుంటే వాతావరణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున అత్యల్పంగా పటాన్చెరులో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాజేంద్ర నగర్ లో 10.5, మెదక్లో 10.6, రామగుండంలో 12.3, ఖమ్మంలో 18 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు సమాచారం అందుతుంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత నేపథ్యంలో వైద్యాధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వయసు మీద పడిన వారు, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారుతో పాటు చిన్నపిల్లలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారంతా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు తెలిపడం జరిగింది. చలిలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తప్పని పరిస్థితిలో వెళ్లాల్సిన వస్తే తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. యమున, థ్యాంక్ యూ బాసిత్.